గురించి మరి ఏం తెలుస్తుంది చెప్పండి. సో చర్చ్ హిస్టరీ కనుక మీరు చదివితే కొన్ని లక్షల కాగితాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే దాంట్లో ఎట్లా కరప్షన్ జరిగింది, మరి కరప్షన్ జరిగినప్పుడు మరి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది, ఎంత మేలు జరిగింది, ఎంత కీడు జరిగింది, మరి బయట కొట్లాటలు ఎలా జరిగాయి, ఎన్ని కోర్టు కేసెస్లు జరిగాయి, ఇవన్నీ కూడా సంఘ చరిత్రలో రాయబడి ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక జనరల్ టెండెన్సీ ఏంటో మీకు చెప్తాను. కరెక్ట్ చేసినప్పుడు పబ్లిక్గా మరి దైవికంగా ఒక సేవకుడు లేదా సేవకుడు ఒక సంఘస్థుని లేదా సంఘస్థురాల్ని మరి కరెక్ట్ చేసినప్పుడు ఆ కరెక్ట్ చేయబడినటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా నెగిటివ్గా రెస్పాండ్ అవ్వడం, మరి కరెక్ట్ చేసే వ్యక్తి మీద కోపాన్ని పెట్టుకోవడం, మరి కరెక్ట్ చేసిన వ్యక్తిని విమర్శించడం, మరి కరెక్ట్ చేసిన వ్యక్తిని మరి ఆ వ్యక్తి యొక్క మరి తప్పులెత్తి చూపడం, మరి కరెక్ట్ చేసిన వ్యక్తిని ఇతరుల ముందు చిన్నగా చేసి మాట్లాడడం, అంటే తన యొక్క తప్పులు ఎత్తి చూపి తనకు మేలు చేశాడు అన్న దానికన్నా తన యొక్క ఫీలింగ్ హర్ట్ చేశాడు, 10 మంది నన్ను ఇన్సల్ట్ చేశాడు అన్న దానికి అతడు లేక ఆమె ఎక్కువసార్లు బలైపోయారని మరి చర్చ్ హిస్టరీలో మనకు చూపించబడుతుంది. అతడు లేక ఆమె ఎక్కువసార్లు బలైపోయిందని మరి ఈ సిస్టమ్ అని చెప్తుంది. అంటే దాని గురించే మేధావైన సొలొమోను రాస్తాడు కదా, సామెతలు 26:27-6. సామెతలు 27 అర్థమైందండి. ఈ మాట యొక్క మీనింగ్ మీకు అర్థమైందా? రైట్. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు ఏం చేస్తాడు, లెక్కలేని ముద్దులు పెడతాడట. సో ఇస్కరియోతు యోధ ఏం చేశాడు, యేసుకు ముద్దులు పెట్టాడు, చివరికి ఏం చేశాడు, ఏకంగా ఆయన్ని అమ్మేశాడు. సో ఇది మనందరికీ తెలిసిన విషయం. సో మేలు కోరిన స్నేహితుడు మరి గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. సో ఇది జీవిత సత్యం. అందుకని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం పొగిడాడని చెప్పి మనకు భజన చేశాడని చెప్పి ఒక చెడ్డ వ్యక్తిని చంక ఎక్కించుకోవడం కానీ మరి లేదా నెత్తి మీద ఎక్కించుకోవడం కానీ మరి చేయకూడదు. అట్ ద సేమ్ టైం మనం మేలుని కోరే, మన మంచిని కోరే, సద్విమర్శలు చేసిన ఒక మంచి వ్యక్తిని తనలో ఉన్న మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఆవేశంతో అజ్ఞానంతో అతను దూరం చేసుకోవడం కూడా మంచిది కాదు. సో వృద్ధులైనంత మాత్రాన వారికి శోధనలు, మరి వృద్ధులైనంత మాత్రాన వారు పాపాలు చేయరు అని ఎక్కడ లేదు కనుక వారు తప్పులు చేసినప్పుడు వారిని ఎలా సరి చేయాలి, ఎలా ఇక్కడ మొదటి రోజులో చెప్తున్నాడు. వృద్ధ పురుషులకు దేవుని వాక్యం ఏం చెప్తుందో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. తీతు పత్రిక 2:2. సరిపోతుంది. క్రైస్తవ సంఘంలో విశ్వాసులుగా ఉన్నటువంటి మరి వృద్ధులు పురుషులు వారు ఎట్లా ఉండాలి, మితానుభవం గల వారును, మాన్యులు, స్వస్థ బుద్ధి గల వారును, అంటే విశ్వాస ప్రేమ మరి సహవాసము యందు లోపము లేని వారే ఉండవాలి. సో వారికి ఉండవలసిన దైవిక లక్షణాలు ఏంటంటే మితానుభవం గల వారే ఉండాలి, మాన్యులే ఉండాలి, అనగా ఘనమైన వారిగా ఉండాలి. సో స్వస్థ బుద్ధి గల వారే ఉండాలి, అనగా ఆశానిగ్రహం అంటే సౌండ్ థింకింగ్ అంటే బ్రాడ్ మైండ్, ఈ లక్షణాలు ఉండాలి. సో అన్నిటికీ మించి విశ్వాసంతో మరి లోపం లేకుండా ఉండాలి, అంటే ప్రేమలు కానీ మరి సహనములు కానీ లోపం లేకుండా ఉండాలి. కాబట్టి తన సేవలు తన చర్చిలో ఒక ఓల్డ్ మ్యాన్ని విశ్వాసంలో వెనకబడి ఉంటే, మరి ప్రేమలో వెనకబడి ఉంటే, మరి సహవాసంలో లోపం ఉంటే అతని దృష్టికి మరి దేవుడు దాన్ని తీసుకొస్తే కనుక మరి తప్పకుండా అతడు ఆ వ్యక్తిని దిద్దుబాటు చేయాలంటాడు. అయ్యో పెద్ద అయిందే, సో ఏమని అనుకుంటాడేమని ఆ సేవకుడు అనుకోకూడదు. ఎందుకంటే ఈ సేవకుడు అక్కడ దేవుని పనిచేయడానికి మాత్రమే నియమించబడ్డాడు. హెబర్ట్ అనే ఆ థియాలజిస్ట్ ఏమని రాశాడంటే, ముసల్తానం వచ్చినంత మాత్రాన మూర్ఖత్వం పోతుందని అక్కడ ఉంది, జాగ్రత్తగా. అంటే ముసల్తానం వచ్చినా కూడా చాలా మంది మూర్ఖంగానే ప్రవర్తిస్తుంటారు. సో అప్పుడు వారి మూర్ఖత్వం నుండి వారిని బాగు చేయడానికి మరి సేవకుడు వాక్యం ద్వారా మరి తన సంఘస్థుడికి నేర్పించాలంటాడు. సో చాలా మంది వృద్ధులు ముద్దుబరుగా ఉంటారు, అంటే కఠినంగా తయారవుతారు, దైవికంగా ఉండరు. అప్పుడు వారు సంఘానికి దేవునికి భారంగా ఉంటారు. కాబట్టి ఆ ఆటంకాన్ని తొలగించవలసిన బాధ్యత సేవకుడు. కాబట్టి వృద్ధుడిని గద్దించవచ్చు అన్నాడు. కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న మరి జాగ్రత్తలు తీసుకోకపోతే రేపన్న రోజుని మరి అవి పెద్ద పెద్ద నష్టాలుగా మారిపోయే ప్రమాదం ఉంది.
ఎందుకంటే అమాయకత్వంతోనో మరి తెలియకుండానో రక్షణ కోల్పోతారు. ఫిబ్రవరి 23 2:3 ఫిబ్రవరి 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. అట్టి రక్షణ సరిపోతుంది. చూడండి, అంటే ప్రపంచవ్యాప్తంగా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త మనకి ప్రకటించబడుతుంది. అంటే రక్షణ సువార్త ప్రకటించబడుతుంది, కానీ ఎంతమంది రక్షించబడుతున్నారని క్వశ్చన్ చేస్తే ఎవరు రక్షిస్తున్నారో మనకు తెలియదు. అంటే ఎవరు రక్షించబడుతున్నారు అనేది ఆ రక్షించే వాళ్ళకి మాత్రమే తెలుసు. అంటే ఆ సంఖ్య దేవుడికి మాత్రమే తెలుసు. అయితే మరి రక్షణ సువార్త ప్రకటించబడినా కూడా మరి ఎంతో మంది ఎందుకు రక్షించబడట్లేదు అంటే కనుక లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరికి రక్షణ సువార్త వినబడుతుంది, రక్షణ సువార్త వినబడని వాళ్ళు ఉన్నారు, అందలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వరకు చేరలేని వాళ్ళు ఉన్నారు. వారందరూ రక్షించబడట్లేదు. ఎందుకని? వాళ్ళు ఎక్కడో అడవిలో ఉన్నారు, ఏదో ఫారెస్ట్లో ఉన్నారు, ఎక్కడో అండమాన్లో ఎక్కడ ఉన్నారు. వాళ్ళకి రక్షణ సువార్త అనుకోవట్లేదు. డెఫినెట్గా వాళ్ళు రక్షించబడలేదు. రైట్? ఎంతో మంది ఎందుకు రక్షించబడట్లేదు అంటే కనుక లోకంలో మరి 2 రకాల ప్రజలు ఉంటారు. సో అలాగే మరి మిగతా వారికి రక్షణ సువార్త మరి ఒకసారి కాదు, మరి జీవితకాలంలో ఎన్నోసార్లు వినపడుతున్నా కూడా వాళ్ళు రక్షించబడట్లేదు. ఎందుకు రక్షించబడట్లేదు అంటే ఇంత గొప్ప రక్షణని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక వారు రక్షించబడట్లేదు. సో మీరు గమనిస్తే మరి మన కుటుంబాలలో రక్షణ లేని వారు ఉన్నారు, మనకు తెలిసిన ఇరుగు పొరుగు వారిలో రక్షణ లేని వారు ఉన్నారు, మరి మన సంఘంలో రక్షణ లేని వారు ఉన్నారు, మరి సంవత్సరాలుగా సంఘానికి వచ్చినా కూడా ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు. మరి కారణం ఏంటంటే కనుక దేవుడిలో లోపం లేదు, మరి దేవుడి సేవకులలో లోపం లేదు, మరి దేవుడి వాక్యంలో లోపం లేదు, సంఘం చేసేటువంటి పరిచర్యలో లోపం లేదు. మరి ఈ లోపం ఏంటంటే ఇంత గొప్ప రక్షణను మరి సువార్తను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే వారి నాశనానికి వారు అప్పగించుకున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. కాబట్టి మనం మన భక్తి జీవితం ఎట్లా ఉందని మరి ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. సో నేను నా మాటల్లో దేవుని వాక్యం చెప్పబడినట్లే ఉన్నానా? నా ప్రవర్తనలో వాక్య ప్రకారంగానే ఉన్నానా? ప్రేమలో వాక్యంలో చెప్పబడినట్టే ఉన్నానా? విశ్వాసంలో వాక్యంలో చెప్పబడినట్లే ఉన్నానా? మరి పవిత్రతలో వాక్య ప్రకారంగానే ఉన్నానా? నేను దేవుడు మెచ్చినట్లు మరి దేవుడు సంతోషించినట్లు నేను ఉంటున్నానా లేదా? లేక నాకున్న దురలవాట్ల ద్వారా లేదా ఆయన మనసును గాయపరుస్తున్నానా? సో లేదా దారి తప్పిపోయినా అని మనం మరి ప్రశ్నించుకుంటూ ఉంటే కనుక మనలో ఏ లోపం ఉంది, ఏ దోషం ఉంది, ఏ తప్పు ఉందనేది తెలుస్తుంది. మరి తెలిస్తే కనుక మనం రైట్ ట్రాక్లో ఉన్నట్లు మరి అప్పుడే మన జీవితం మరి రైట్ లైఫ్ అనిపించుకుంటాం. సో ఇటు కృప మరి మీకు నాకు